హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్లా 24. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో మళ్ళీ నేను ఈరోజు టౌన్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ముందు వీడియో పోస్ట్ చేశాను కదా నిన్న. ఆ వీడియోలో మా తమ్ముడితో పాటు నేను కూడా పుత్తూరు వైద్యశాలకు అయితే వెళ్ళాను కదా. అక్కడ మా అమ్మమ్మ ఎక్స్రే అయితే చూపించాను. కింద పడి ఉంటే మా అమ్మమ్మ ఆ ఎక్స్రే చూపించడానికి అయితే వెళ్ళున్నాను. చూపిస్తే మీ అమ్మమ్మని పిలుచుకొని రండి, కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పారు. సరే అని నేనైతే ఈరోజు హాస్పిటల్కి అయితే వచ్చాను. మా అమ్మమ్మ కూడా రాపూర్ నుంచి, మా ఆంటీ మా అమ్మమ్మ ఇద్దరు అయితే వచ్చేసారు. రాపూర్ నుంచి ఆటో మాట్లాడుకొని దాంట్లో అయితే వచ్చున్నారు ఫ్రెండ్స్. ఇంకా నేను అయితే మా విలేజ్ నుంచి ఎక్స్రే అయితే తీసుకొని అమ్మమ్మది ఇక్కడికి అయితే వచ్చాను. చూడండి, అమ్మమ్మ అయితే కూర్చోన్నారు, చాలా డల్గా అయితే ఉన్నారు. నేను వెళ్ళగానే నన్ను చూసి అయితే మా అమ్మమ్మ ఏడ్చేసింది. ఇంకా డాక్టర్ అయితే వేరే వాళ్ళకి కట్ అయితే కడతా ఉన్నారు. కాలు ఇరిగిందంట, తిరుపతి నుంచి వచ్చున్నారు. వాళ్ళకైతే పుత్తూరు కట్టు కడతా ఉన్నారు డాక్టర్. వాళ్ళకి కట్టేసిన తర్వాత ఇంకా మా అమ్మమ్మకు కూడా చూపించేశాను. చూపించిన తర్వాత ఇంజెక్షన్స్, సిరప్ అవన్నీ అయితే ఇచ్చారు. మళ్ళీ 10 days తర్వాత వచ్చి మెడిసిన్ అయితే తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇంజెక్షన్స్ కూడా రాసిచ్చున్నారు, డే బై డే వేయించండి అని. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మ మా ఆంటీ అయితే రాపూర్కి వెళ్ళిపోయారు ఆటోలో. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే మా బాబు ఇంటికి రాగానే పాయసం కావాలి అన్నాడు, చేసి ఇమ్మన్నాడు. సరే అని నేనైతే పాయసం రెడీ చేస్తూ ఉన్నాను. చూడండి, పాయసానికి కావాల్సినటివన్నీ పక్కన పెట్టుకున్నాను. దీంట్లో నేనైతే యాలకుల పొడి అయితే చూపించలేదు ఫ్రెండ్స్, మిస్ అయింది. సో మీరు యాలకుల పొడి కూడా వేసుకోండి. మీలో ఎంతమందికి పాయసం ఇష్టమో కామెంట్ చేయండి. పాయసం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్, సింపుల్గా చాలా త్వరగా చేసేవచ్చు. మీరు ఎలా చేస్తారో పాయసం కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చూపించినట్టుగానే చేస్తాను. మీకు ఎవరికన్నా అవసరం ఉంది అనుకుంటే పుత్తూరు హాస్పిటల్ వెంకటగిరిలో ఉంది. నా ముందు వీడియోలో అడ్రస్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైనా అవసరం వస్తే పుత్తూరు కట్ అయితే కడతా ఉంటారు. అక్కడ చాలా వరకు కవర్ అయిపోతుంది. మా అమ్మమ్మకైతే నెల్లూరులో కూడా చూపించాం, రాపూర్లో చూపించాం, వెంకటగిరి సంజీవరాయుడు హాస్పిటల్లో కూడా చూపించాం. అసలు ఎక్కడా తగ్గలేదు. ఇంకా లాస్ట్కి అయితే ఈ డాక్టర్ దగ్గర అయితే చూపించాము, పుత్తూరు శైల్య వైద్యశాల డాక్టర్ దగ్గర. ఇంకా ఇక్కడైతే తగ్గిపోవాలి అనుకుంటా ఉన్నాను. నేనైతే తగ్గిపోతుంది అన్నారు డాక్టర్. అయితే ఒక 2 months అయితే బెడ్ రెస్ట్ ఇవ్వండి, తగ్గిపోతుంది అన్నారు. అయితే చూడాలి, నేను 2 months తర్వాత మళ్ళీ చెప్తాను ఎలా ఉంది మా అమ్మమ్మకి, తగ్గిందా లేదా అనేది కూడా. ప్రజెంట్ అయితే మా అమ్మమ్మ అస్సలు నడవలేరు. నేను మా ఆంటీ అయితే ఇద్దరు పట్టుకొని ఇంకా ఆటో అయితే ఎక్కించాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెమే చేస్తూ ఉన్నాను పాయసం అయితే. చాలా ఈజీ. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకునేసాము. నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో నేను ముంత మామిడి పప్పు, ద్రాక్ష సపరేట్గా వేసి వేయించుకునేసాను. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇంకా అదే కడాయిలో మళ్ళీ కొంచెం సేమియా అయితే వేసేసి రెడ్గా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి సేమియానంతా ఉడకనిచ్చేసాను. ఉడికిన తర్వాత బాగా దాంట్లో చక్కెర, ఇంకా మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముంత మామిడి పప్పు, ద్రాక్ష, అవి కూడా వేసి ఇంకా కలిపేసాను. కలిపేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి అయితే వేసేయండి పాయసంలో. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పాలు అయితే వేయకండి, పాయసం విరిగిపోతుంది, అస్సలు బాగోదు చూడడానికి కూడా తినడానికి కూడా. చల్లని పాలే వేయండి, కాచి చల్లార్చి ఉండాలి. ఇంకా చూడండి, పాయసం అయితే రెడీ అయిపోయింది. బాబు అయితే వెయిటింగ్ పాయసం తినడానికి. తింటావా అంటే తింటాను అన్నాడు. ఇంకా బాబు అయితే పాయసం తిన్నాడు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఆకు టమోటో పులుసు, నెక్స్ట్ రైస్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.